ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో గురువుగారు, మేము కష్టపడి పనిచేస్తున్నామండి. రూపాయి కూడబెట్టాం. కూడబెట్టిన తర్వాత దాన్ని కొంతమంది మిత్రులకి అడిగారని ఇచ్చాం. వారు తీసుకున్నారు, మాకు వెనక్కి ఇవ్వడం లేదు. చేబదులు, ఇది వడ్డీ కాదు, చేబదులు. అలాగే మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు మా దగ్గర పెళ్ళికి వెళ్తున్నాము, కాస్త బంగారం ఇవ్వండి, మీ బంగారాన్ని పెట్టుకొని రేపు మళ్ళీ తెచ్చిచ్చేస్తాము అని తీసుకువెళ్ళిన వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు. ఇది రెండో కంప్లైంట్. మూడవది, గురువుగారు, నేను వ్యాపారం చేస్తున్నాను, అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఏదైనా సరే, కానీ నా వ్యాపారం కుప్పకూలిపోయే దశలో ఉంది. అంటే అసలు నేను ఏమి చేయలేను, నాకు మరణమే శరణ్యం అని బాధపడేవారు. పెద్ద వ్యాపారమే కానీ, చిన్న వ్యాపారమే కానీ నష్టాలు వచ్చి కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నవారు కానీ, ఆ దశలో ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించేయండి. ఈ పరిహారాన్ని నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ఇది ప్రయత్నం చేయకండి. ఒక్కొక్కసారి మనం నమ్మి విశ్వాసంతో చేసినప్పటికీ కూడా ఫలితం రావడం లేదని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా మీకు ఎవరికైతే ఎన్ని చేసినా ఫలితం రావడం లేదంటే మీ జాతకరీత్యా మీకు పూర్వకర్మ దోషం, అంటే పితృదోషము, శాపాల ప్రభావం అధికంగా ఉందని అర్థం. మీరు వీటిని తొలగించుకోవడానికి మన వీడియోలో చాలా ఉపాయాలు చెప్పాను. అవి చేస్తేనే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నిత్య నామస్మరణ, ప్రకృతి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ప్రకృతిని కూడా అలాగే చూడగలిగితే అప్పుడు అలా ఉన్నవారికి మాత్రమే సమస్య నుంచి బయటపడతారు. ఈ ఉపాయంలో చాలా తేలికైంది, విశ్వాసంతో చేయాలి. మీరు ముఖ్యంగా వ్యాపారాల్లో నష్టాలు వచ్చి, లేదంటే వ్యాపారంలో కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉండి కోట్ల రూపాయలు అప్పు చేశాము, ఇక మేము తీర్చలేము, మా వల్ల కాదు, ఈ వ్యాపారాన్ని ఇక నా చేయలేను అనుకునేవారు ఈ ఉపాయాన్ని ప్రతి సోమవారం నాడు చేయాలి. ఇది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా సమస్యలు ఉండి వాటికి సమాధానాలు తెలుసుకోవాలనుకున్నా, పరిష్కారం తెలుసుకోవాలనుకున్నా, జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, తాంత్రిక వస్తువుల గురించి తెలుసుకోవాలనుకున్నా, మన వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మన కామర్స్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. రెగ్యులర్గా మీకు యూట్యూబ్లో నా వీడియోలు రాకపోతే వాట్సాప్, అలాగే ఫేస్బుక్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను. కొత్తగా వీడియోలు చేసినప్పుడు దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ఉపాయం చాలా చిన్నది. ఇది ప్రతి సోమవారం నాడు చేయాలి. ఎక్కడ చేయాలి? రావి చెట్టు దగ్గర చేయాలి. అంటే రావి చెట్టు దగ్గర మనం రావి ఆకులు తెచ్చుకోవాలి. ఒక 11 ఆకులు తెచ్చుకోవాలి. ప్రతి సోమవారం నాడు 11 ఆకులు తెచ్చుకోవాలి. ఈ 11 ఆకులు తెచ్చుకున్న తర్వాత ఆ ఆకు మీద ఎర్రచందనంతో, అంటే ఎర్రచందనం పేస్ట్ మనకి పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతుంది, ఆ పేస్ట్ తెచ్చుకోండి. దాని మీద రామ రామ రాయండి. రామ రామ అని రాయండి. ఇలా మీరు 4 సార్లు రాయండి. ఒక ఆకు మీద రామ 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 రామ, అంటే 2 సార్లు రామ 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 రామ, అంటే రామ 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 రామ, ఇలా ఒక ఆకు మీద 4 సార్లు రాయాలి. దీంతో రాయాలి ఎర్రచందనం పేస్ట్తో. మనం ఎర్రచందనం పౌడర్ కూడా దొరుకుతుంది, దాన్ని తెచ్చుకొని మనం దాన్ని నీళ్ళలో గంగాజలం కలుపుకొని కూడా రాసుకోవచ్చు. మార్కెట్లో డైరెక్ట్గా పేస్ట్ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్యూబులు కూడా వచ్చాయి, అలా కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మీరు ఈ ఆకుల్ని ఏం చేస్తారంటే, దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ గుడికి వెళ్ళండి. ఆంజనేయ గుడికి వెళ్ళి ఈ 11 ఆకుల మీద ఈ మంత్రం రాశారు కదా, ఈ 11 ఆకుల్ని స్వామివారి దగ్గర పెట్టండి. ఇలా స్వామివారి దగ్గర అంటే స్వామివారికి మెల్ల వేయాలా, అలా కాదు. స్వామివారి ఆలయంలో ఆయన పాదపీఠకి ఉంటుంది కదా, ఆ పక్కన ఎక్కడైనా సరే ఈ ఆకుల్ని పెట్టి మనసులో మీ కోరిక చెప్పండి. మళ్ళీ మీరు చేసే ప్రతి పని, వ్యాపారం తిరిగి గాడిలో పడుతుంది. నష్టాలు పూడ్చుకునే వరకు విశ్వాసంతో, భక్తి శ్రద్ధతో దీన్ని చేయండి. ఇప్పుడు మరి డబ్బులు పోయిన వాళ్ళు, ఇలా వస్తువులు పోయిన వారు, డబ్బులు ఇచ్చి తిరిగి రాని వారు కూడా మీరు కోరిక చెప్పుకొని నాకు ఖచ్చితంగా రావాలి అని మీరు చేయండి. ఇది మీరు ప్రతి సోమవారం నాడు చేయండి. ఇక్కడ నియమ నిబంధనలు, ఈ నియమ నిబంధనలు అంటే
నెలసరి ఉన్నవారు చేయకండి. అలాగే స్నానం చేయకుండా చేయకండి. రావి ఆకులు కూడా మీరు ఆ రోజు తెచ్చుకోవాలి, ఆ రోజునే చేయాలి. అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి నమస్కారం చేసుకొని ఈ రావు 11 ఆకులు తెచ్చుకోండి. మా దగ్గర రావి చెట్టు లేదు గురువుగారు, మా పరిస్థితి ఏంటి? అవకాశం లేదు కాబట్టి చేయకండి. చాలా ఉపాయాలు చెప్పాను, చాలా వీడియోల్లో ఉన్నాయి, రకరకాల వీడియోల్లో కూడా ఉన్నాయి. అవి ప్రయత్నించండి. ఎవరికి అవకాశం ఉన్నవారు వాళ్ళు మాత్రమే ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, ఇది మీ పని పూర్తయ్యే వరకు కూడా సోమవారం నాడు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు పని పూర్తవుతుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.